26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల పరిణామాలపై క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి అంబటి. ముద్రగడకు అధికార లాంఛనాలు వద్దన్నారు కాబట్టే అడ్డుకున్నామన్నారు. కూతురిని రానివ్వకపోవడం అనేది కుటుంబ అంశమన్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటారంటున్నారు ఈ మాజీ మంత్రి. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి మీద మరో కేసు నమోదైంది పోలీసులు. నిన్న పోలీసులతోటి వాగ్వాదం జరిగిన నేపథ్యంలో ఆయనపైన ఇంకో కేసు నమోదు చేశారు. ఏం సార్, ఎన్ని కేసులు నమోదు చేయించుకుంటారు? నేను చేయించుకోవడం కాదు, వాళ్ళు ఎన్ని కేసులు పెడతారో, ఎన్ని నమోదు చేస్తారో, ఎలా అరెస్ట్ చేస్తారో అవన్నీ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు. బహుశా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు, లోకేష్, డీజీపీ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ నా మీద పెట్టినట్టుగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డరు లేదా క్రైమ్ జరిగేటటువంటి విధానాలని పక్కన పెట్టేసి రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా అణచాలి, దానిలో ముఖ్యంగా అంబటి రాంబాబు గారు ఫ్రంట్ లైన్లో ఉండి మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన ఏ విధంగా భయపెట్టాలి, ఏ విధంగా లోపలేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైన వాతావరణం సృష్టించుకుని పోలీసులు చేస్తున్నట్టుగా నాకు అర్థమవుతోంది. ప్రతి చిన్నదానికి కేసు పెట్టేస్తున్నారు. ఆయన మాజీ మంత్రి, అధికారుల అంచనాలతో ఆయన చేయాలని వాళ్ళు వచ్చారు. సో మీరు వాళ్ళతో గొడవపడ్డారు అంటే వాళ్ళు ఆయన మాజీ మంత్రి, ఆయనకు అధికార లాంఛనాలు ఇవ్వాలి అని అనుకోవటం ఓకే. వెంటనే మేమేం వాడిని వ్యతిరేకించలేదే. వారి కుటుంబ సభ్యులు చెప్పారు, మాకు ఇలాంటి అధికార లాంఛనాలు అవసరం లేదు. మా నాన్నగారు చనిపోయే ముందు మాకు క్లియర్గా చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు కాపు ఉద్యమంలో మన కుటుంబాన్ని చాలా అన్యాయంగా, అక్రమంగా వ్యవహరించాడు, అమ్మను కొట్టాడు, మిమ్ముల్ని కొట్టాడు, దారుణంగా మాట్లాడారు. అలాంటి ప్రభుత్వం ఉండగా నాకు అధికార లాంఛనాలు వద్దు అని చెప్పి చనిపోయాడు. మీరెవరు చెప్పడానికి? వద్దని ప్రకటించారు కదా. ఉదయం 12 గంటలకి మాకు అధికార లాంఛనాలు అవసరం లేదు, మేము ప్రజల మధ్యలోనే మేము ఖననం చేసుకుంటాము, మీ అధికార లాంఛనాలు అవసరం లేదని చెప్పిన తర్వాత ఎందుకు వచ్చారు మీరు? రావచ్చాట? మేము వద్దు అన్న తర్వాత మీరు రావచ్చా? ఇదేమన్నా క్రిమినల్ యాక్టా? తీసుకెళ్ళి ఆ ఖననం చేసి గుంటలో పెట్టేటప్పుడు సమయానికి వచ్చేసారు దొంగతనంగా. ఎందుకు రావాలి ఆ ప్రాంగణంలోకి? వద్దని కుటుంబ సభ్యులు తిరస్కరించిన తర్వాత అంటే ఒక కుట్రపూరితంగా వచ్చారు. అంటే మేము ముద్రగడ పద్మనాభం గారు మమ్మల్ని వ్యతిరేకించినా, ఇంకోటి చేసినా, మేము అధికార లాంఛనాలు ఇచ్చామని మెప్పు పొందటం కోసం, రాజకీయంగా లబ్ధి పొందడం కోసం రావచ్చునా? ఆయన ఆత్మ శాంతిస్తుందా? ఆయన మాకొద్దు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నాకు ఈ అధికార లాంఛనాలు వద్దు అని చెప్పి చనిపోయిన వాడి దగ్గరికి గౌరవించాల్సిన బాధ్యత ఉందా లేదా మీకు? వచ్చి మీ అంతటా మీరు ఇక ఏదో చేస్తామంటే ఎట్లా ఊరుకుంటారు? ఆయన ఆత్మ శాంతించదు. వాళ్ళ ఆయన కుటుంబ సభ్యులు కానీ, మేము కానీ, అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే కాపులు కానీ అందరం కూడా దాన్ని వ్యతిరేకించకపోయినట్లయితే, నిజంగా అధికార లాంఛనాలు జరిగినట్టయితే ఆయన ఆత్మ శాంతించేది కాదు. ఇప్పుడు ఆయన ఆత్మ శాంతిస్తుంది. అది నా అభిప్రాయం. వాళ్ళ అమ్మాయిని కూడా రానిలేదు, దాన్ని ఎలా చూస్తారు? వాళ్ళ అమ్మాయిని రానికపోవటం అది నేనేం మాట్లాడలేను. అది కుటుంబానికి సంబంధించిన అంశం. మాకు కూడా బాధేసింది తండ్రి చనిపోయినప్పుడు ఆమె వస్తున్న తీరు కానీ ఇది కానీ దాన్ని నాకు విచిత్రం ఏంటంటే, చనిపోయిన తండ్రి చెప్పి వెళ్ళిపోయాడు, బతికున్న తల్లి కూడా నా కూతురు రావడానికి వీల్లేదండి. అంటే ఎంత తప్పిదం కూతురు చేసిందో అనేటువంటి భావన ఉంది. అంతకన్నా మించి నేను ఎక్కువ మాట్లాడను దాని గురించి. కేసులన్నీ ఏ విధంగా ఎదుర్కొంటారు? న్యాయపరంగా ఎదుర్కొంటాం. కేసులు భయపడి రాజకీయాలు చేయలేము. వాళ్ళ పెద్దానికి కేసులు పెడుతున్నారు, కానీ వాళ్ళు పెట్టాల్సిన కేసులేమో అసలు వాస్తవమైన కేసులు పెట్టడం లేదు. ఇది దుర్మార్గమైనటువంటి అంశం. ఈ దుర్మార్గాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటాం, లోపల పెడితే జైల్లో ఉంటాం. అంతకన్నా చేసేది ఏముంది? ఇదే సోషల్ మీడియా యాప్ అనేది ఇప్పుడు చాలా ఆవశ్యకత ఉందని, ఎందుకంటే నార్మల్ పోస్టింగ్ పెడుతుంటే డిలీట్ చేసేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మాకంటూ ఒక యాప్ ఉంటే దాంట్లో పోస్టులు పెట్టినా ఎవరు డిలీట్ చేయరని చెప్పి అంబటి రాంబాబు అంటున్నారు. కెమెరా పర్సన్ అంజిత్, హసీనా టీవీ, నేను తాడేపల్లి.